नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि बड़ी पार्क के रूबरू 11 साल क़ब्ल सलाम खान टावर के लिए एक संग बुनियाद रखा गया था। उस वक्त पर टीजी वेंकटेश वज़ीर थे, तो उस वक्त पर सलाम खान टावर के लिए संग बुनियाद रखा गया था। 11 साल का अरसा गुजर जाने के बावजूद भी आज तक उस जगह पर जो है टावर नहीं बन पाया है। दोबारा फिर हफीज़ खान ने भी जो है संग बुनियाद रखा था, तो फिर भी वो बन नहीं पाया। इस मसले को लेकर सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के कायदीन शेख चांद बादशाह, शेख खलील अहमद और वकील अहमद ने म्युनिसिपल कॉरपोरेशन पहुंचकर म्युनिसिपल कमिश्नर से मुलाकात की और फौरी तौर पर सलाम खान टावर को जो है बनाने का मुतालबा किया। इस मौके पर ये एश्योरेंस दिया गया म्युनिसिपल कॉरपोरेशन के कमिश्नर की जानिब से कि वो जल्द अज जल्द इस मामले हल के लिए कोशिश करेंगे। ఆధ్వర్యంలో కర్నూలు నగర కమిషనర్ గారిని కలవడం జరిగింది। ఏదైతే కర్నూలులో 12 సంవత్సరాల క్రితము అప్పటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి నగరంలోని పాత బస్తీకి ముఖద్వారమైన కిడ్స్ వరల్డ్ దగ్గర ఈ కర్నూలు నగరానికి ఎన్నో సేవలు అందించిన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించిన సలాం ఖాన్ గారి క్లాక్ టవరు, ఆయన కర్నూలు ప్రజల కొరకు ఎంతో విద్యాభివృద్ధి రంగంలో కానీ అదేవిధంగా మత సామరస్యానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక పెద్ద ఆయన సలాం ఖాన్ గారి టవర్ క్లాక్ టవర్ను ఏర్పాటు చేయాలని 2012 సంవత్సరంలో అప్పటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఆ యొక్క సర్కిల్ని సలాం ఖాన్ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది। అయితే ఆ సర్కిల్కి నామకరణం చేసి శంకుస్థాపన చేసి ఇప్పటికి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ సర్కిల్ నిర్మాణం, ఆ క్లాక్ టవర్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు। దానికి సంబంధించి ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలచడం జరిగింది। ఆయనకు ఈ విషయంపై చర్చించి ఆయనకు మెమరాండం ఇవ్వడం జరిగింది। ఆయన దీనికి సమాధానంగా ఈ విషయము ఇప్పటికే ఈ సర్కిల్ నిర్మాణం కావాలా, అయితే ఇది ఎవరో కోర్టులో అబ్జెక్షన్ చేసినందువల్ల సర్కిల్ ఆగి ఉంది, కోర్టు కేసు ఉన్నందువల్ల ఈ సర్కిల్ ఆగి ఉంది। దాని పూర్తి వివరాలు నాకు కూడా తెలియదు, నేను తెలిసి ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తానని ఆయన చెప్పడం జరిగింది। అయితే మేము ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే కుల మతాలకు అతీతంగా మత సామరస్యం కొరకు ఒక పెద్ద ఆయన కృషి చేసి ఈ నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి సలాం ఖాన్ గారి సర్కిల్ను ఇంతవరకు 12 సంవత్సరాలైనా నిర్మాణం చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు అడ్డంకులు ఏర్పాటవుతున్నాయి? ఇప్పటికీ ఈ 12 సంవత్సరాల క్రమంలో ఎన్నో సర్కిల్ ఏర్పాట్లైనాయి కర్నూలులో। బిర్లా గేట్ దగ్గర సర్కిల్, ఆ సర్కిల్, ఈ సర్కిల్, ఎన్నో సర్కిల్ ఏర్పాట్లైనాయి। అయితే ఈ పెద్ద మంచి సర్కిల్ని ఎందుకు ఆపినారు అనేది క్లియారిటీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు దీనికి సమాధానము ఈరోజు నగర ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది। కాబట్టి మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే ఈ సర్కిల్ యొక్క పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినాయో దాన్ని తక్షణమే ఈ మేయర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఇతర మత అధికారులు కానీ దీంట్లో చొరవ తీసుకొని ఈ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులను తొలగించి తక్షణమే ఆ సర్కిల్ యొక్క నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక ఆలస్యం జరిగితే ఇది చాలా యొక్క చర్చకు దారి తీసే అంశం కాబట్టి మేము ఈ యొక్క కమిషనర్ గారికి మనవి చేస్తున్నాము, ఈ యొక్క అధికారులకు, ప్రజాప్రతినిధులకు మనవి చేస్తున్నాము, మీరు తక్షణమే ఆ యొక్క సర్కిల్ని పూర్తి చేసి ఆ యొక్క పెద్ద మంచి యొక్క గౌరవార్థం ఆయన యొక్క సర్కిల్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। నా పేరు చాంద్, SDPA। अस्सलामुअलैकुम। आज म्युनिसिपल कमिश्नर को SDPA की तरफ से मिलना हुआ, ये मेमोरेंडम देना हुआ कि जो सलाम खान टावर है किड्स वर्ल्ड के सामने, सलाम खान ये ऐसी शख्सियत है कर्नूल के लिए एजुकेशन के लिए, कर्नूल डेवलपमेंट के लिए, कर्नूल म्यूनसिपालिटी के लिए हर तरीके से कर्नूल को बनाने में बहुत बड़ा योगदान रखने वाले सलाम खान टावर को 12 साल के नीचे म्यूनसिपालिटी एक तीर्मानम ली। आज तक वो
टावर नहीं बना। वो किस वजह से नहीं बना बोल के आज हम कमिश्नर को पूछे तो वो कुछ केस रखे हैं बोले हैं। वो केस किस वजह से रखे हैं, क्योंकि ये माइनॉरिटी से जुड़ा हुआ नाम होने के वजह से रखे हैं या किस वजह से रखे हैं वो बोलते नहीं। उसके बारे में हम मालूम करके इसके ऊपर एक्शन लेंगे और इसको बनाने के वास्ते हम हामी देते हैं बोल के दूसरे सर्किल इसके सामने बन गए हैं, मगर ये सर्किल नहीं बना है। ये फिक्र करते हुए एसडीपीए के तरफ से ये मेमोरेंडम के ऊपर हो और कमिश्नर ने ये बोला है कि मैं इसके ऊपर क्या है ये कार्रवाई करके इसका रिजल्ट आपको बोलता हूँ, उसका रास्ता निकालता हूँ बोल के बोला है। मैं खलील अहमद SDPI।